ఇదే ఒక చిన్న సెట్ రెడీ అయిపోతే నైట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు గెట్ ద సెట్ రెడీ అని వదిలేసి మేము వెళ్ళిపోతాం. కాదు, హి విల్ బి దేర్ అండ్ గెటింగ్ ద సెట్ రెడీ. అవును, అభిషేక్ గారు లోపలే ఉండేది అసలు. ఇప్పుడు మీరేమనుకునేవాళ్ళు? ఏముంది ఇప్పుడు ఆ గన్ను తీసుకొని టప 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 పేల్చేసి అబ్బా వీళ్ళు రాకపోతే చాలా టార్చర్. సో బట్ యా దట్ వాస్ దేర్ లైక్ ద హోల్ సి ఐ రియలీ లైక్ అభిషేక్ గారి గురించి నాకు బాగా నచ్చింది ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. కరెక్ట్. ఎనీథింగ్ ఎనీ పార్ట్లో ఇప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండాలి. నేను ఈ సినిమాని ఇలా చూడబోతున్నాను, నేను ఇలా చూపించబోతున్నాను, ఆయనకి లేకపోతే రాదు. ఈ కథ ఇలా ఉండాలి అనుకోవాలి, నేను ఇలా చెయ్యాలి నేను అనుకోవాలి. అలా ద బెస్ట్ పార్ట్ వాజ్ అభిషేక్ గారు నాన్ కాంప్రమైజింగ్ నేచర్లో. అండ్ ఐ థింక్ బికాస్ ఈజ్ ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ హీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ విజన్. దిస్ ఫిలిం ఇంత బిగ్ ఫిలిం చేయడానికి ఆ విజన్, ఆ కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, కన్విక్షన్ ఉండాలి. లేకపోతే అవ్వదండి. బికాస్ అసలు మీరు నమ్మరు, ఒక చోట షూటింగ్ జరుగుతుండేది, మధ్యాహ్నం కల్లా ఇంకో స్పాట్కి వెళ్ళాలి. అక్కడ అయిపోద్ది, ఇది అయిపోద్ది, నెక్స్ట్ ఇమీడియట్గా పక్కన ఇంకొక హౌస్లోకి వెళ్ళి చేయాలి, సెట్ రెడీ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ జరుగుతుంటుంది. సో నాకు తెలిసి ఒకరోజు నైట్ ఇప్పుడు 1 o'clock ఇప్పుడు నేను ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అంటే, సార్ ఇంకా లొకేషన్లోనే ఉన్నాను సార్. నేను స్పాట్కి 5 o'clock వస్తే ఆ రోజు మార్నింగ్ 5 o'clock హీ లెఫ్ట్ టు ద హోటల్ టు హ్యావ్ అ షవర్ అండ్ కమ్ బ్యాక్. సో ద హోల్ నైట్ హీ వాజ్ ఇన్ ద సెట్ మేకింగ్ దిస్ 2 sets గెట్ రెడీ. ఎందుకు ఇది అయిపోయిన వెంటనే నీకు అవ్వాలి కదా. సో ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ ఇది అయిపోతే ఆ లొకేషన్ తీసుకెళ్ళి అక్కడ చేయించాలి వాళ్ళతో. సో హీ వర్క్ వెరీ హార్డ్. ఫస్ట్ ఫిలిం నమ్మాలి, అది మీరు నమ్మారు, దానికి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు రిలాక్స్ అయ్యారు, హ్యాపీగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ముందు భయం ఉండేది అభిషేక్ గారు, బికాజ్ మీ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం. ముందు భయం లేకుండా అండి. ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఫిక్స్డ్ ఉండే అనమాట ఏం చేయాలనుకుంటే. అందరూ అన్నారు కానీ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఫస్ట్ కాస్ట్యూమ్స్ కానీ నుంచి సార్, అంటే ఇది ఎప్పుడైతే డిజైన్ అయిందో ఈ సినిమా కళ్యాణ్ రంగారే చేయాలి అనేసి ఫిక్స్ అయిపోయినాం అప్పుడే. నేను ఫస్ట్ అడిగా, ఫస్ట్ కాదు నా దగ్గర ఎందుకు వచ్చి శ్రీకాంత్ తీసుకురా అన్నా కదా. నేను ఎందుకు అడిగా శ్రీకాంత్ నేను అడిగా నన్ను ఉద్దేశించి. సో సీ ద ఫిల్మ్ వాజ్ లైక్ ఎ షెర్లాక్ హోమ్స్, వెరీ స్మాల్ స్క్రిప్ట్. మీకు ఎందుకు అసలు వెయిట్ యూ ఫైండ్ మీ? నేను ఆల్రెడీ 1 minute చేసా, యూ నో అబౌట్ మీ. ఐ విల్ నాట్ డూ అ ఫిల్మ్ ఇమీడియట్గా రిపీట్ చేయని తెలిసి కూడా మీరు ఎందుకు అంటే ఆయన అక్కడంటే, సార్ ఈ గెటప్ నేను ఏదైతే చూస్తున్నానో అది మీరుంటే సో దీనికి కావాల్సిన మీకు ఏం కావాలో చెప్పండి. ఇఫ్ సపోజ్ ఇట్ కెన్ కమ్ ఇన్ టు ద స్క్రిప్ట్, విల్ డూ ఇట్. సో ఆయనకి ఎందుకు నమ్మాడు వాళ్ళు నాకు తెలియదు, నమ్మాడే. నేనైతే బాగుంటుంది నమ్మాడు. ఫస్ట్ నేను శ్రీకాంత్ కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ అయిపోయినాయి. ఇది సార్కే సెట్ అవుతుంది, ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళకి ఈ ఫ్యామిలీకే అది గాడ్ అయినా ఏదైనా అందరూ ఏదైనా కాస్ట్యూమ్స్ వేస్తే వాళ్ళనే చూస్తారు అనేసి ఫస్ట్ బ్లాంక్గా సార్కే చెప్పాలి, ఇది తనకే సెట్ అవుతుంది అనేసి అదే అనుకున్నాం కదా శ్రీకాంత్. చూడండి మీకే సెట్ అయింది.